సార్ ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, మహిళలందరికీ కూడా అందరికీ ఫ్రీ టికెట్ అని తెలుసు. దానివల్ల ఒక ఇంత లాభమే అయినా చాలా వరకు నష్టం కూడా జరుగుతుంది. మనకి తెలియకుండా తెలియకుండా నష్టం జరుగుతుంది. ఎక్కడ అంటే మహిళలు కొట్టుకోవడం కానీ, లేదు అంటే మనకి ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఒక మహిళ డ్రైవర్ని కొట్టడం. అయ్యో, ఎక్కడ జరిగిందండి? ఒక ప్రాంతంలో ఇలా జరిగింది. సరే, మరి ఆ మహిళపై ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చండి? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా పబ్లిక్ సర్వెంట్ అంటే నాకు తెలిసి ఆర్టీసీ ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కింద వస్తుంది. ఎందుకంటే మొన్న ప్రభుత్వం తీసుకున్నారు కదా, ప్రభుత్వంలో తీసుకున్నారు కాబట్టి పబ్లిక్ సర్వెంట్ కిందే ఉంటుంది అనమాట ఆర్టీసీ. సో ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్ని కనుక వాళ్ళ విధులకి ఆటంకం కలిగించిన, లేదు వాళ్ళని దుర్భాషలాడినా, లేదా వాళ్ళ చేసే పనులకి మనం ఇబ్బంది కలిగించినా, లేదా వారిపైన దురుసుగా ప్రవర్తించినా, లేదా వాళ్ళకి కొట్టినా కూడా జనరల్ ఐపీసీ 353 సెక్షన్ ఉంటుందండి. దాని ప్రకారం నేరం అది ఒకటి. సో ఒకవేళ ఈ ఆర్టీసీ సంబంధించిన పర్సన్ డ్రైవరు అనే ఆయన ఒకవేళ రాడనుకున్నాం, దాని కింద 353 కింద రాడు అని మనం అనుకుందాం ఒకవేళ ఎగ్జాంపుల్, రాకపోయినా కూడా ఆమె మీద 323, 324 సెక్షన్స్ పెట్టచ్చు. ఓకే, చాలా బాధ కలిగించే అంశం. మీరు అన్నట్టు అంటే ఇక్కడ మహిళలు కొట్టుకోవడం కూడా ఉంది, మీకు తెలుసో లేదు? అది కూడా జరుగుతూనే ఉంది. జరుగుతుందా? ప్రతిరోజు ఒక న్యూస్ వస్తుంది. మొన్న మీకు మీడియా వాళ్ళకి మీకు ఎక్కువ తెలిసింది, మొన్న ఎవరో నాకు షేర్ చేశారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అది కూడా నిజం చెప్పడం ఐపీసీ కింద నేరమే. అంటే ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. అది 323, 324 కింద వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలా ఎంతమంది మీద మనం కేసులు పెట్టగలుగుతాం, ఎన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీనికి ఏదన్నా అంటే ఈ వ్యవస్థలోనే అంటే ఈ ఆర్టీసీకి సంబంధించి ఏదన్నా ఒక విభాగాన్ని పెట్టేసి మానిటరింగ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఉదాహరణకి గతంలో టికెట్ లేకపోతే ఏం చేసేవాళ్ళు, ఒక ఇన్స్పెక్టర్ లాగా వచ్చి పట్టుకొని వాళ్ళ ఫైన్ విధించేవాళ్ళు, అంతే కదా. అలాగే ఇలాంటి సంఘటనలో ఒక సింపుల్గా ఏదన్నా ఒక కమిటీ లాంటిది ఏర్పరచడం, లేదా ఇప్పుడున్న వాళ్ళకి ఇన్స్పెక్టర్ లాగా ఇవ్వటమా, లేదంటే ఇంకేదైనా ప్రభుత్వంతో ఏదైనా ఒడంబడిక చేసుకొని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటామా, ఇలాంటి చేస్తే బాగుంటుందండి. వెంటనే యాక్షన్ తీసుకుంటే ముందు ఇలాంటివి తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఒక డ్రైవర్ అనే వ్యక్తి చాలా ఫ్రస్ట్రేషన్తో ఉంటాడు. ఇప్పుడు అసలు దీనివల్ల ఇంకా కండక్టర్లకి డ్రైవర్లకి చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా పాపం వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా కొంచెం గమనించాలండి. ఇప్పుడు ఉదాహరణకి అతను చాలా ఫ్రస్ట్రేషన్తో, ఆయనకి భార్య బిడ్డలు ఉంటారు, ఆయన కూడా చాలా బాధతో ఉంటాడు. సో వాళ్ళు ఎన్నో టెన్షన్స్ ఉన్నా కూడా సేఫ్ జర్నీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని వందల ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అవును, ఇలా చేయటం వల్ల అతను మానసికంగా శారీరకంగా కూడా బాధపడే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే బస్సు ఆగినప్పుడు ఆమె కొట్టిందా, లేకపోతే బస్సు రన్నింగ్లో కొట్టిందా ఆమె? అది తెలియదు. ఒకవేళ రన్నింగ్ లో కొడితే నేరమే కదండి, మరి అది మరి ఘోరం కదా. చాలా మంది ఆగినప్పుడు కొట్టినా రన్నింగ్ అదే అంటున్నాను నేను. ఇప్పుడు బస్ డిపోలో కొట్టింది అనుకోండి, దిగుతారు, అది వేరే విషయం. రన్నింగ్ లో కొడితే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అది వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి గురించి మనం అనుకోవాలి. వాళ్ళ మానసిక స్థితి బాగాలేదేమో, ఆ సదరు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. మానసిక స్థితి బాగోకపోతే లేదనుకుంటే కొత్త చట్టం తీసుకురావాలి. దీనిపైన ఏదైనా అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇట్లా ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ కనుక, ఇప్పుడు ఉదాహరణకు బ్యాంకులో ఉందనుకోండి, మీరు బ్యాంక్కి వెళ్ళండి, అక్కడ బోర్డు రెడీగా ఉంటుంది. బ్యాంకు సంబంధించిన ఏదైనా ఉంటే కూడా మీ మీద ఇలా ట్రెస్పాస్ చర్యలు తీసుకుంటాము, లేకపోతే ఇలా తీసుకుంటాం అని చెప్పి మీకు బోర్డు కనపడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి కూడా ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా యాక్ట్ తీసుకురావటమా, లేకపోతే ఎమ్మటే సదరు మహిళలు ముఖ్యంగా మీరు అన్న మహిళల గురించి చెప్తున్నాను, మహిళలకు సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామా అనేది చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే పాపం ఇప్పటికే చాలా అంటే ఈ పథకం మరి సక్సెస్ అవుద్దా లేదా అనేది మనకు సంబంధం లేని విషయం, కానీ చాలామంది మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే పథకం మంచిదే అయినా మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నిన్న మొన్న ఒక అమ్మాయి ఏదో 3 days స్కూల్గా ఇక్కడ హాస్టల్కి వెళ్ళమని 3 days కరీంనగర్ లో స్కూల్కి వెళ్ళడం నచ్చక 3 days బస్సులోనే తిరిగింది. అది న్యూస్ బాధ అనిపిస్తుంది కదా అలాంటివి చూసినప్పుడు. తర్వాత ఇంకెవరో ఒక కండక్టర్ చెప్తున్నాడు, రైట్ ఫేస్ ఎక్కడ ఎక్కి దిగి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని ఎక్కిందంట. సో ఇంకెలాంటివి ఉన్నప్పుడు ప్రభుత్వానికి కూడా నష్టమే కదండి. దాని ద్వారా అలా వేస్ట్గా ఎక్కడం పని ఉంటే మీరు ఎక్కండి, కానీ పని లేనప్పుడు ఊరిని టైంపాస్కి ఎక్కిన తర్వాత ఆ బడ్డెని మన మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. అవును, నార్మల్గా డైలీ వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలా పడుతుందండి.
ఇంకొకటి ఏంటంటే అంటే చాలామంది మనం చూశాను, ఒక ఆయన ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారు, అంటే కొంతమంది 1,00,000-2 లక్షల రూపాయలు జీతం తీసుకున్న మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్రీ బస్ వాడుతూ ఉన్నారు. అవును. సో అంటే వాళ్ళు ఎవరో ఒక ఆయన అభిప్రాయం చెప్పాడు, అంటే ఆయన అభిప్రాయం నేను చెప్తాను, నా అభిప్రాయం కాదు ఇది. అలాంటిది ఉంటే అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు టికెట్ తీసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే పేదవారికి ఉద్దేశించింది కదా ఈ పథకం అనేది అవును. ఒకటి. రెండోది మొన్న ఒక ఊరు చూశానండి, అందులో టీచర్స్ అందరూ కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము బస్సు టికెట్ కొనే బస్సు ఎక్కుతామని చెప్పి కొన్ని ఏదో ఒక విలేజ్లో టీచర్స్ మొత్తం ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా అప్రిషియేట్ చేయదగ్గది. అలాగే ఎవరన్నా ఉండి గెజిటెడ్ ఆఫీసర్స్ లేకపోతే 1 lakh 2 lakhs శాలరీస్ ఉన్నవాళ్ళు, కొంచెం ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వాళ్ళు కొంచెం టికెట్ తీసుకుంటే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. కాస్త బడ్డెనన్నా తగ్గిద్ది కదా. అవును. సో పేద మహిళల పాపం అది వాళ్ళ మనకు యాక్చువల్లీ ఈ పథకాలన్నీ పేదలకు ఉద్దేశించిందే కదండి. కానీ వీళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు. ఇంకా అది వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేయాలి, కానీ మనం విమర్శించకూడదు. ఇప్పుడు మిమ్మల్ని మన మీద రాలేస్తారు వాళ్ళు.